హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆదకేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. మనం చాలా వరకు స్టార్టర్స్ కానీ ఇంకా వేరే ఫ్రై ఐటమ్స్ ఎస్పెషల్లీ కట్లెట్స్ కానీ ఈ బ్రెడ్ క్రమ్స్ మనం ప్రిపేర్ చేసుకొని అంటే బ్రెడ్ క్రమ్స్ కనుక యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల. సో మరి బ్రెడ్ క్రమ్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందని లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అనేది నేను ఇప్పుడు టోస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఏ బ్రెడ్ అన్నా తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. మీరు ఈ విధంగా మంచిగా 2 సైడ్స్ కూడా టోస్ట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టోస్టర్ ఉంటే కనుక దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఒకవేళ లేనట్టయితే మంచిగా మనం ఈ విధంగా ప్యాన్లోనే దీన్ని టోస్ట్ చేసుకోవచ్చు. సో మంచిగా టోస్ట్ చేయాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తేనే దాని యొక్క టేస్ట్ అనేది ఉంటుంది అనమాట బ్రెడ్ క్రమ్స్ది. సో ఈ విధంగా మంచిగా మనం 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా కొంచెం క్రిస్పీనెస్ అనేది రావాలన్నమాట. దానికి మనం టోస్ట్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువ క్రిస్పీనెస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ క్రమ్స్ యొక్క క్వాంటిటీ వచ్చేసి మంచిగా ఒక ఫుల్ కప్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా మంచిగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ మనం చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో మనం చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకోగలిగితే మన సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఇంట్లోనే చాలా ఫాస్ట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునేటప్పుడు ఎయిర్ టైట్ ఉన్న గ్లాస్ కంటైనర్లో మాత్రమే దీన్ని స్టోర్ చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. అండ్ దాన్ని రిఫ్రిజిరేట్ చేసుకోగలిగితే ఒక 10 days వరకు మనం దాన్ని అట్లానే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ యొక్క రెసిపీ అనేది చూసినది కదా. సో ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఒకవేళ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.